గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం సరిగ్గా నిన్ననే అంటే జూలై 10వ తేదీన మనం పఠించుకుని ఉంటాం. మన గురువర్యులందరినీ కూడా మనకి విద్య నేర్పిన, జీవితంలో క్రమశిక్షణ నేర్పిన గురువర్యులందరినీ కూడా స్మరించుకుని ఉంటాం. ఎందుకంటే నిన్న జూలై 10వ తేదీ గురు పూర్ణిమ. అయితే ఈ శ్లోకం నేను ఇప్పుడు ఎందుకు వల్లెవేస్తున్నాను అంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఒక ప్రిన్సిపల్ని, తన గురువునే అతి ఘోరంగా చంపారు ఇద్దరు కిరాతక విద్యార్థులు. ఈ సందర్భంగా నేను మళ్ళీ అంత పవిత్రమైనటువంటి శ్లోకాన్ని స్మరించుకోవడం ఒకంత బాధాకరంగానే ఉంది నాకు. అయినప్పటికీ చెప్పక తప్పట్లేదు. సరిగ్గా గురు పౌర్ణమి రోజే, గురువుల్ని దేవుడిగా చూసే రోజే, వారిని స్మరించుకునే రోజే హర్యానాలో ఘోరం జరిగింది. ప్రిన్సిపాల్ను అతి దారుణంగా హత్య చేశారు ఇద్దరు విద్యార్థులు. మనకి చిన్నప్పటి నుంచి నడత నేర్పారు. తల్లిదండ్రుల తరువాత గురువునే మనం దైవంగా భావిస్తూ ఉంటాం. మనకి క్రమశిక్షణ నేర్పారు. మనం ఏ విధంగా మసలుకోవాలో, మన నడవడిక ఎలా ఉండాలో కూడా నేర్పేటటువంటి గురువు అంటే ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో దేవుడిగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ విద్యార్థులు చేసిన ఘాతుకం వింటే మాత్రం ఔరా అని ముక్కున వేలేసుకోక తప్పదు. వాళ్ళ వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. కటింగ్ చేయించుకొని చక్కగా నీట్గా ఒక క్రమశిక్షణగా టైం ప్రకారం నీట్గా టక్ చేసుకుని కాన్వెంట్ డ్రెస్ వేసుకుని స్కూలుకి రావాలి, అందరికీ కూడా ఆదర్శప్రాయ విద్యార్థులుగా మీరు మసలుకోవాలి అని చెప్పి మందలించిన పాపానికి అదే శాపంగా పరిణమించింది ఆ ప్రిన్సిపల్కి. అదే మృత్యు దేవతై ఆయన్నే కబళించేసినటువంటి దుర్ఘటన ఇది. నిజం మాట్లాడితే యావత్ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ యొక్క ఘటనపై ఆశ్చర్యపడటమే కాదు, తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. హర్యానాలో జరిగినటువంటి ఈ ఘోరాన్ని తలుచుకుంటూ కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నిజంగా ఆవేదన చెందుతున్నాడు. కత్తితో పొడిచి 12వ తరగతి విద్యార్థులు నీట్గా ఉన్నామన్నందుకు ప్రిన్సిపల్ చేసిన పాపం ఏంటంటే నీట్గా రండి స్కూల్కి, సో నీట్గా రండి, ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా మసలుకోండి, అందరికీ కూడా ఆదర్శంగా మెలగండి, ఎవరైనా మీ తోటి విద్యార్థులు ఎటువంటి తప్పులు చేస్తే వాళ్ళని కూడా సరిదిద్దండి అని చెప్పిన పాపానికి సరిగ్గా వన్ ఆఫ్ ది ఆస్పీసియస్ డేస్, నిన్న గురు పౌర్ణమి, గురువులందరినీ కూడా మనం దైవంగా భావించి కొలిచే రోజునే ఆ విద్యార్థులు మాకే చెప్తావా అంటూ అతి దారుణంగా వారి యొక్క ఉపాధ్యాయుణ్ణే కత్తితో పొడిచి మరీ చంపేశారు. హర్యానాలోని బాద్షాపూర్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ స్కూల్లో ఈ దారుణ ఘటన జరిగింది. అయితే వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. విద్యార్థులు అయితే అక్కడి నుంచి పారిపోయారు. అయితే విద్యార్థులు ఎప్పుడైతే పారిపోతున్నారో, ఏ కత్తితో అయితే దారుణంగా తమకి శుద్ధులు బుద్ధులు చెప్పినటువంటి ప్రిన్సిపల్ని కత్తితో పొడిచి చంపేసి పారిపోతున్నారో ఆ విజువల్స్ అన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వారు ఎప్పుడైతే పారిపోతున్నారో ఆ కత్తిని వారు విసిరేసినటువంటి విజువల్స్ కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం, ఆ తర్వాత వాటి ఆధారంగా పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు కూడా ఆ విద్యార్థుల్ని, ఆ జువైనల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఇదే ఘటనపై మా ప్రతినిధి పెట్రీషా మరింత సమాచారం అందిస్తారు. పెట్రీషా, చెప్పండి, అసలు ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ఒక ఆస్పీషియస్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న గురు పౌర్ణమి. గురువులందరినీ కూడా ఎంతో భక్తితో విద్యార్థులందరూ కూడా కొలుస్తారు, సన్మానాలు చేసుకుంటారు, సత్కారాలు చేసుకుంటారు. వారి టీచర్ల మీద ఉన్నటువంటి ప్రేమని ఆ విధంగా వారు వ్యక్తపరుచుకుంటారు. వారు ఎంతో మార్గదర్శకంగా గత కొంతకాలం నుంచి ఉన్నారు కాబట్టి మా జీవితాలని మరింత తీర్చిదిద్దేందుకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి ఆశీర్వాదం తీసుకునేటటువంటి ఆస్పీషియస్ డే నిన్న, రైట్? మరి ఇటువంటి మంచి దినం రోజున మరి ఇట్లాంటి దుర్ఘటన జరిగింది. ఎలా చూడాలి పెట్రీషియా? అసలు ముఖ్యంగా విద్యార్థి సమాజం ఎటుపోతోంది? గురు పౌర్ణమి రోజు గురుని చంపడము ప్రస్తుతం హర్యానాలో కలకలంగా మారిందనే చెప్పొచ్చు. విద్యార్థులు కూడా ఇద్దరు ఫిట్ ఆఫ్ ద రేంజ్ లో జరిగిందని తెలుస్తుంది. హర్యానాలో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్ కూడా
దారుణంగా ప్రిన్సిపల్ ని 5 సార్లు పొడిచి మరి చంపారని కూడా తెలుస్తుంది. కర్తర్ మెమోరియల్ స్కూల్లో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో స్థానికంగా అందరినీ కూడా కలిసివేస్తుంది. ఏదైతే ప్రిన్సిపల్ టక్ వేసుకోండి, నీట్ గా రెడీ అయ్యి రాండి, కటింగ్ చేసుకోండి, మీరు హెయిర్ స్టైల్ ఇది కాదు, క్రమశిక్షణతో మీ స్కూల్ కి రావాలి, మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇలానే నేర్చుకుంటారంటూ కూడా అసెంబ్లీ టైంలో మందలించడం జరిగింది. ఆ సమయంలో అనేక సార్లు ప్రిన్సిపల్ చెప్పినప్పటికీ మీ ఇద్దరు చాలా మిస్చీవియస్ గా బిహేవ్ చేస్తున్నారు, మీ తీరు మార్చుకోవాలి, మీరు ఖచ్చితంగా మీరు సాక్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు, టకింగ్ చేసుకోవట్లేదు, హెయిర్ స్టైల్ కూడా ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ పెద్దగా జుట్లు పెంచుకుంటున్నారు, మీరు ఇది కాదు, మీరు బాబ్ కట్ చేసుకొని రావాలంటూ కూడా ప్రిన్సిపల్ మందలించిన పరిస్థితి. ఎన్నిసార్లు మందలించినా వాళ్ళు తీరు మార్చుకోకపోవడం, మరీ ప్రిన్సిపల్ అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా ప్రిన్సిపల్ పైన విపరీతమైన కోపం వచ్చి ఖచ్చితంగా ప్రిన్సిపల్ ని చంపేయాలి అని ఒక ఫిట్ ఆఫ్ రేజ్ వాళ్ళ మనసులో రావడం, దాని తర్వాత కబీర్ సింగ్ ని అతి దారుణంగా వాళ్ళతో మైనర్ పిల్లలు తీసుకొచ్చిన కత్తితో అతి దారుణంగా 4-5 సార్లు పొడిచి మరీ చంపారు. ఈ క్రమంలోనే కబీర్ సింగ్ కింద పడిపోవడము, వెంటనే హుటాహుటిగా అక్కడ ఉన్న టీచర్లు కానీ లేక ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా వెంటనే తీసుకెళ్లడము హాస్పిటల్ కి. ఆ క్రమంలో తీసుకెళ్లిన సమయంలోనే స్టాఫ్ తీసుకెళ్లిన సమయంలో ఆ దారిలోనే అతను చనిపోయాడని కూడా తెలుస్తుంది. పోలీసులు క్లూస్ ఆధారంగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా మైనర్ పిల్లలు చంపడం కనిపిస్తుంది. అదే కాకుండా కత్తి అవతల పక్కన పాడేయడము, వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళు పారిపోవడం, ప్రస్తుతం మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే వాళ్ళ కోసం గాలింపు చర్యలు ఒకరు దొరికారు, ఒకరు దొరకలేదంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఒకరిని మాత్రం జువెనల్ హోమ్ కి తరలిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమాత్రం వినకపోవడం, అట్లీస్ట్ బేసిక్ డిసిప్లిన్ ఉండకపోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. అంటే గతంలో టీచర్లు మందలిస్తే ఆ భయపడడం కానీ, లేకపోతే ఇంటికి వచ్చి పేరెంట్స్ కి చెప్పడం కానీ, లేదంటే నెక్స్ట్ డే మనం నీట్ గా వెళ్ళాలి, మొత్తం ఆర్గనైజ్ గా వెళ్ళాలి అని ఆలోచిస్తుండే. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు ఒక్క మాట అన్నా కూడా పడని పరిస్థితి, వాళ్ళ స్టేట్ ఆఫ్ మెంటాలిటీ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ వైజ్ కూడా మారిపోయిందని తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పండి, ఏమైనా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయి ఈ హత్యకి, లేదంటే కేవలం క్రమశిక్షణగా ఉండమని మందలించినందుకు మాత్రమే హత్య చేశారా? అసలు దీని గురించి అప్డేట్ ఏమన్నా ఉందా? వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఆ కోణంలో పోలీసులు ఏమన్నా దర్యాప్తు చేపట్టారా? కనిపిస్తుంది అంటే మైనర్ పిల్లలు ప్రిన్సిపల్ ని, అంటే మంచి చెప్పి బోధించే టీచర్ ని, ఒక గురుని చంపడం అనేది హర్యానాలో బిగ్గెస్ట్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. రైట్ పెట్రిషియా, థ్యాంక్ యూ. మొత్తం మీద చూస్తే హర్యానాలో అయితే దారుణ ఘోరం జరిగిపోయింది. తమ గురువునే, అది కూడా ఒక పర్వదినం రోజున, గురు పౌర్ణమి పర్వదినం రోజున ప్రిన్సిపల్ని హత్య చేశారు ఆ సదరు విద్యార్థులు. కటింగ్ చేయించుకోండి, స్కూల్కి నీట్గా రండి, క్రమశిక్షణతో ఉండండి, చక్కగా చదువుకోండి అని చెప్పి ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి గురువు, ముఖ్యంగా ప్రిన్సిపల్ అని చెప్పి తెలుస్తోంది, ఆయన పేరు జగ్బీర్ సింగ్ అట. సో ఆయన పిల్లల్ని మందలించినందుకు భావి భారత పౌరులుగా ఎదగండి, చక్కగా మీ భవిష్యత్తును మరింత మెరుగుపరుచుకోండి, ఇప్పటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకోండి, ఇప్పటి నుంచే కూడా సమాజంలో ఎలా మెలగాలో నేర్చుకోండి అని చెప్పి మనందరికీ కూడా దిశానిర్దేశనం చేసినటువంటి ఎందరో మహానుభావులైనటువంటి గురువులు ఉన్నారు. వారందరి సాంగత్యంతోనే మనం అందరం కూడా ఈ స్థాయికి ఎదిగామని చెప్పి ఇవాల్టి రోజున జీవితంలో వృద్ధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ నేటి విద్యార్థి సమాజంలో ఏ రకమైనటువంటి మరి మానసిక ధోరణులు పెంపొందుతున్నాయి, అసలు విద్యార్థి సమాజం ఎటువైపు పయనిస్తోంది, విద్యార్థి యొక్క మెంటాలిటీ అనేది, మానసిక స్థితులు ఎందుకు ఇలా పరిణమిస్తున్నాయి, ఎందుకు ఇలా మారిపోతున్నాయి అని చెప్పి ప్రస్తుతానికి ఉపాధ్యాయ సంఘాలు అయితే కూడా ముక్కున వేరేసుకుంటున్నాయి, తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. ఒక రకంగా తమ తల్లిదండ్రుల పుత్రులు ఎవరైతే ఉన్నారో, పుత్రికలు ఎవరైతే ఉన్నారో, సంతానం ఏదైతే ఉందో వారందరికీ కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి, అలాగే తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ కెరియర్ని, ఉపాధ్యాయ వృత్తిలోకి తమ ప్యాషన్తో వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు, ఈ వృత్తిని ఎంచుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా ఒక బిగ్ సెల్యూట్ చేయాలని చెప్పి ఎవరైనా చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి ఈ దారుణం ఏదైతే ఉందో, ఇది ఒకంత భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలా? అసలు ప్రభుత్వాలు ఏమైనా ఈ దశగా చర్యలు చేపట్టాలా? కరికులం మరింతగా మార్చాలా? స్కూళ్లలో విధి విధానాలని మరింతగా మార్చి క్రమశిక్షణ మరింత కఠినతరం చేయాలా? ఈ రకాలైనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఇదిగో ఇప్పుడు ఈ ఉదాహరణని, ఈ సంఘటనని చూసినట్లయితే ఉద్భవిస్తే పరిస్థితులు అయితే ఉన్నాయి.
తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.